పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్లో బయోడీజిల్ బంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంక్లోని ట్యాంక్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అగ్ని ప్రమాదం ధాటికి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక అధికారులు చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ప్రమాద స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను ఘటనా స్థలం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ప్రమాదంలో గురజాలకు చెందిన రషీద్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్లో బయోడీజిల్ బంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలయ్యాయి? జిల్లా మార్చర్ల నియోజకవర్గంలో బయోడీజిల్ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఈ మంటల్లో చిక్కుకొని ఒకరు సజీవ దహనం అయ్యారు, మరొకరు తీవ్ర గాయాలు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే రెంటచింతల మండలం పాలవాయి జంక్షన్ సమీపంలో ఉన్న బయోడీజిల్ బంకులో లారీ నుండి డీజిల్ అన్లోడ్ చేసే సమయంలో మోటార్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు, ఆ మంటలంతా బంకు మొత్తం వ్యాపించడంతో ఈ డీజిల్ బంక్ అంతా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ పనిచేస్తున్న రషీద్ అనే వ్యక్తి మంటల్లో చిక్కుకున్న సజీవ దహనం కూడా అయ్యాడని చెప్పుకోవచ్చు. మరొకరికి తీవ్ర గాయాలతో హుటాహుటిన 108 అంబులెన్స్లో మార్చల ప్రభుత్వ వైద్యశాలకి తరలించాలని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మార్చల అగ్ని ప్రమాద సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను కూడా అదుపులో తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఒక్కసారిగా ఈ మంటలు వ్యాపించడంతో కూడా ఈ రషీద్ అనే వ్యక్తి కూడా గుర్జాలకు చెందిన వ్యక్తి, అక్కడ పనిచేస్తున్న వ్యక్తి రషీద్ అనే వ్యక్తి కూడా ఒకసారి సజీవ దహనం చేసుకోవడంతో కూడా చుట్టుపక్కల అంతా నివసించిన గ్రామ ప్రజలు కూడా అక్కడ బంకు కూడా చేరుకోవడంతో మంటలో భారీగా ఉంటుంది. మా చుట్టుపక్కల కూడా చెందుతుందని కూడా ఆందోళన కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో మటుకి వీళ్ళిద్దరే సైజు నుండి చుట్టుపక్కల ఇంటి వరకు ఎటువంటి ప్రమాదం లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ అగ్ని ప్రమాద సిబ్బంది వెంటనే స్పందించి కూడా అక్కడ మంటలు ఆర్పడం కూడా బాగా మంటలు ఆరుపుతున్నారు. ఏదేమైనటికి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న కూడా ఈ పల్నాడు జిల్లా కూడా ఒకంత ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి అధికారులు కూడా ఇప్పటికే స్థలానికి చేరుకుని పోలీసులు కూడా ఎక్కడ అసలు ఏ విధంగా జరుగుతుంది, ఇది ఎందువల్ల జరిగింది, అసలు మంటలు కూడా వీళ్ళు ఏమన్నా ప్రమాదం ఏమన్నా లారీ అన్లోడ్ చేయడం వల్ల జరిగిందా లేకపోతే ఏమన్నా వేరే విధంగా జరిగిందని కూడా ఆరా తీస్తున్నారని తెలుసుకోవచ్చు. లక్ష్మీ నాగు. థ్యాంక్ యూ రాఘవ.